రిక్షాలో ఒక్క పొద్దు ఉంటాను ఏమయ్యే పని ఎక్కడ ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ పార్టీలు ఎలక్షన్ల సందర్భంలో మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తాయి. ఆ మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భాల్లో ఒక రాజకీయ ప్రకటన, పత్రికా ప్రకటనలు నేను చాలా దశాబ్దాలకెళ్ళి రాజకీయాలు లేకపోయినా రాజకీయ కుటుంబంలోకి వచ్చి దాదాపు 40-50 ఏళ్ళకెళ్ళి నేను కూడా చూస్తూ ఉన్నా రాజకీయ నాయకులు ఎట్లుంటారు, ఏంది, ఏం మాట్లాడతారని. ఈ మధ్య కాలంలో రాజకీయాల్లోకి దేవుని కూడా తీసుకొస్తున్నారు. అంటే కులాలు మతాలు ఆ రాజకీయాలు ప్రారంభమైనా మరి పూర్తిగా ఇక దేవుని మీద ఒట్లు పెట్టుకొని ఎన్నడూ లేని విధంగా బాండ్ పేపర్లు రాసి ఆ బాండ్ పేపర్ను దేవుని ముందు నుంచి మాట తప్పుతున్న రాజకీయాలు ఈ మధ్య ఎక్కువ కనబడుతున్నాయి. చాలా బాధాకరం ఏంటంటే ఇవాళ ఫేస్బుక్లో జగిత్యాల సీనియర్ నాయకులు పెద్దలు జీవన్ రెడ్డి గారు రామాలయంలో రాముని పాదాల చెంత పెట్టిన బాండ్ పేపర్ పెట్టి వారు మాట్లాడిన విషయాన్ని, అది కూడా 27వ తేదీ నాడు ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఫేస్బుక్లో పెట్టిందని నాకు చూపించడం జరిగింది. నేను అప్పుడు కూడా పత్రికల్లో చూసినా, టీవీలో చూసినా, కానీ ఎలక్షన్లు ఎవరు చెప్పుకునేటి వారు చెప్పుకుంటారు అనుకున్నాను. కానీ ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఆ హనుమంతుని పాదాల చెంత పెట్టిన ఏదైతే ఆ బాండ్ పేపర్ ఉందో ఆ సందర్భంలో వారు మీ మీడియా ముందే హిందువులకు పుణ్యదినమైన నేడు అంటే ఆ రోజు కార్తీక పౌర్ణమి అంటారు, నేడు నేను రాముడికి ప్రీతిపాత్రుడైన భక్తుడైన హనుమంతుని చెంత ఈ బాండ్ పేపర్ పెట్టి రేపు కాంగ్రెస్ వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఈ 6 గ్యారంటీలలో 13 ఉన్నాయి. దాంట్లో మొదటిది మోసం, మహిళలు చేయడం. హనుమంతుడేమో సీతమ్మ తల్లి కోసం ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉంటే మహాలక్ష్మి అనే పేరు పెట్టి అందులో 3 ఉంటే మొదటిది 6 గ్యారెంటీలు అన్నిటికంటే మొదటిది మహాలక్ష్మి పథకం, మహిళలకు ప్రతి నెల 2500 మోసం. తర్వాత గ్యాస్ సిలిండర్ 500, అది కేంద్ర ప్రభుత్వం కూడా కొత్త దించింది, అది డబ్బులు కట్టిపించారు. ఎన్నడూ చేస్తారో అదో చిన్నగా ఇప్పటికి. ఇక మూడవది బస్సు, అదొక జిల్లా చెప్పాలంటే దాన్ని గొప్పగా చెప్పుకుంటారు, కానీ అది కూడా ప్రయాణికులు ఇబ్బంది పెట్టినట్టే మహిళలకు అనుకున్నంత లాభమేం లేదు. బస్సు ఇబ్బందిగా పోతూ ఉన్నది. ఎప్పుడు నిజంగా అది కూడా కరెక్ట్ చేసినట్టు ఏదంటే బస్సుల సంఖ్య పెంచేది ఉండే. ఇప్పుడు ఇక్కడ ప్రయాణికులు పెరిగిందన్నారు, కానీ బస్సులు పెంచిండ్రు. పెంచకపోగా మరి రాముని భక్తులు అయిన హనుమంతుని యాత్రలో పోటీ పడ్డారట వాళ్ళ నిజామాబాద్లో ఎంపీ అభ్యర్థులు. కానీ జగిత్యాల కొరుట్ల నుంచి భద్రాచలం పోయే బస్సు బంద్ అయింది మాత్రం గుర్తు చేసినా వేయించట్లే అధికార పార్టీ వాళ్ళు. ఈ విషయాన్ని గతంలో కూడా మీడియా ద్వారా చెప్పిన.
భద్రాచలం బస్సు బంద్, గంగాపూర్ జగిత్యాల బస్సు బంద్. ఇక ఫ్రీ బస్సు పెట్టామంటే అది కూడా. రెండవది మరి రైతే దేశానికి వెన్నుముక అంటాం. దాంట్లో మొదటిది ఏమిచ్చారు? ఎకరానికి 15,000 రూపాయలు. రైతు భరోసాలో ఎకరానికి 15,000 రూపాయలు ఇచ్చిండ్రా? ఎకరానికి 10,000 రూపాయలు అంటే పంటకు 5,000 కూడా పూర్తిగా ఇవ్వలే. దాంట్లో రెండవది కౌలు రైతులకు 12,000 రూపాయలు. గతంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ ₹1 చెప్పకపోయినా కానీ కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినప్పుడు రైతు బంధు నేను గెలవక ముందు స్టార్ట్ అయింది. అప్పుడు లింగంపేటలో రైతు బంధు ఇచ్చే కార్యక్రమంలో పాల్గొన్న మీ మీడియా మిత్రులు కూడా ఉన్నారు. పెద్దలు రాయసింగౌడ్ గారు ఉన్నారు. అప్పుడు ఇప్పుడున్న జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయలక్ష్మి గారు చైర్మన్ ఉన్నారు. నాకు కొంతవరకు గుర్తుంది, సబ్జెక్ట్ కరెక్షన్, 15 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. మరి వాళ్ళకి ఎందుకు ఇస్తలేరని అడిగారు సోదరి. జీవన్ రెడ్డి గారు కూడా పలుమార్లు కౌలు రైతుల పక్షాన మాట్లాడింది. ఒకరోజు నేను ఒక కాలేజీలోకి వెళ్తే వీళ్ళ మాటలు విని నేను ఒక కాలేజీలోకి వెళ్తే ఒక అమ్మాయి అన్నది, మా నాన్న కౌలు రైతు సార్, మీరు కౌలు రైతులకు ఇస్తలేరు, రైతులకు ఇస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ అయితే మేనిఫెస్టో పెట్టింది, కేసీఆర్ గారు కౌలు రైతులకు ఇస్తారు, ఈనాడు చెప్పలేదు. రైతులకు ఇస్తాం, కౌలుకి ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకోవాలన్నారు. ఇప్పుడు నేను మామిడితో కౌలుకి ఇచ్చుకున్నా, నష్టపోతే మంచి వచ్చాడో నేను చూసుకోవాలి వచ్చిందంటే. మాకైతే ఇప్పుడు అది కూడా వస్తలేదు అక్కడ, మాకు రాకుంటే బాగలేదు. కానీ చిన్న రైతులకు కూడా ఇవ్వలేదు. అంటే రైతు భరోసా కూడా 15,000 ఇస్తాను, అది మోసమే. 12,000 కౌలు రైతులకు ₹1 ఇవ్వలేదు. దాంతో పాటుగా ప్రతి పంటకు 500 రూపాయల బోనస్. ఇది నేను చూపెట్టేది కాదు, వాళ్ళ మేనిఫెస్టోలో 420, 430, 420 అంటే కోపం అవుతుంది కావచ్చు, రాజకీయంగా కొందరు అంటున్నారు. నేను అట్లా మాట్లాడదలుచుకోలే. కానీ 400 పైన వాగ్దానాలు చేసి అలా అతి ముఖ్యమైన 6 గ్యారెంటీలలో ప్రతి పంటకు 500 బోనస్ ఇచ్చిర్రా. ఒక్క పంట కన్నా 4 నెలలు దాటిపోయింది. ఒక పంట ప్రభుత్వం రాగానే డిసెంబర్లో వచ్చింది. ఇవి రెండవది ఇప్పుడు చాలైంది. మక్కలకు ఇయ్యలే, కందులకు ఇయ్యలే, మిర్చికి ఇయ్యలే, ఇక వడ్లకి ఇయ్యలే. అంటే రైతులను అయితే నట్టడం చేసారు, పూర్తి స్థాయిలో మోసం చేశారు. ఈ కాయిదాన్ని జగిత్యాల విద్యానగర్లో రామాలయం దగ్గర పెట్టి రాముని భక్తుడైన హనుమంతుని పాదం దగ్గర పెట్టని చెప్పి వారు ప్రెస్ మీట్లో చెప్పారు. ఆ వీడియో కూడా చూపిస్తారు. మరి అదేవిధంగా గృహజ్యోతి పథకం 200 యూనిట్లు ఇస్తామన్నారు. ఓకే, అది ఏమవుతుందో, ఎందరికి ఇస్తారో ఇంకొకటి అయితే తెలుస్తుంది. అప్పటికి ఓట్లు అయిపోతాయి. ఇందిరా మిగిలినారు, ఇదివరకు ఎవరికి ఇవ్వలే. బీసీలకు 5 లక్షలు, దళితులకు 6 లక్షలు, 4,16,000 ఇండ్లు అన్నారు. అంటే 22,000 కోట్లు అవుతుంది. బడ్జెట్లో పెట్టింది 7,000 కోట్లు. 4,16,000 ఇండ్లు కట్టిస్తామని చెప్పి 7,000 కోట్లు మాత్రమే బడ్జెట్లో పెట్టింది. ఎట్లా సాధ్యమవుతుంది? మీరు కట్టిస్తా అన్న దాంట్లో మొదటి విడతలో 30% కూడా డబ్బులు అక్కడ రెడీగా పెట్టదు. మొన్న ఏదో అప్పు 3,000 కోట్లు వచ్చినట్టు పేపర్లో చూసాం, మనం పత్రికల్లో చూసాం. అది కూడా మళ్ళీ అప్పే ఉడుకోలోనే. అంతకుముందు కేసీఆర్ గారు ప్రభుత్వం అప్పు చేసింది అన్నారు, మళ్ళీ దాని మీద కూడా అప్పే చేసింది. అదేవిధంగా యువకులు యువ వికాసం అన్నారు. విద్యా భరోసా కార్డు 5 లక్షలు ఇస్తామన్నారు. అసలు అది ఏంది అనేది క్లారిటీ లేదు, ఏం లేదు. కానీ యువ వికాసం కింద ప్రతి విద్యార్థులకు 5 లక్షలు విద్యా భరోసా కార్డు. మరి 5 లక్షలు బ్యాంకులో వేసి డిపాజిట్ చేస్తారా? 5 లక్షలకు వచ్చే ఇంట్రెస్ట్ ఇస్తారా చదువుకోవడానికి? మరి ఈ 5 లక్షల కార్డు ఏందో ఇంతవరకు క్లారిటీ లేదు. ఇది కూడా ఈ 6 గ్యారెంటీలు ఉన్నది. దాన్ని బాండ్ పేపర్ రాసి దేవుని దగ్గర పెట్టారు. దాంతోపాటుగా ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఈ ఇంటర్నేషనల్ స్కూల్ ఏందో విద్యార్థులకు ఏమి తెలియదు. ఇక అన్నిటికంటే పెద్ద మోసం పెద్ద మనుషులు.
పెద్ద మోసం పెద్ద మనుషులు చేశారు. కేసీఆర్ గారి ప్రభుత్వం 200 నుంచి 2000 రూపాయలు పదంతలు పెంచితే వీళ్ళు 2000 నుంచి 4000 చెప్తాను అంటే డబల్ చేస్తామనగానే పెద్ద మనుషులు ఆశపడ్డారు. ఎవరికైనా ఆశ ఉంటుంది. మేమేమో కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసే మేము మెల్లమెల్లగా పెంచుతాం, ఏకదం చేసుడు కాదు, 5000 దాకా తీసుకుపోతానే టైం పడుతుంది, 5 ఏళ్ళు పడుతుంది అని చెప్పినాం. వీళ్ళు మీరు చూడని 100 రోజులలో డబల్ చేస్తామన్నారు. 100 రోజులు కాదు కదా, ఇప్పుడు 150 రోజులు వచ్చేటట్టు. రిజల్ట్ వచ్చే వరకు అయితే 6 నెలలు దాటిపోతుంది. ఎందుకంటే డిసెంబర్ 3 నాడు ఈ ఎంపీ రిజల్ట్ వచ్చి జూన్ 4. మనకు ఉండేటి ఎన్ని 6 నెలలు ఉంటాయి? అంత పడితే 5 సంవత్సరాలు, 16 నెలలు, ఒక 6 నెలల కథం, మళ్ళీ 6 నెలలు, మళ్ళీ ఎలక్షన్. అంటే ఇక 4 ఏళ్ళలో ఏం చేస్తారో చూడాలి. అప్పుడు కూడా చేసే పరిస్థితులు. నిన్ననే చెప్పారు 15 ఆగస్టుకు రుణమాఫీ చేస్తారు. కానీ నిన్న కూడా ఈ పెన్షన్ ఎప్పటికెళ్ళి ఇస్తాను, ఈ పెద్ద మనుషులకు 4000 ఎప్పుడు ఇస్తానో విషయాన్ని కూడా చెప్పలేదు రేవంత్ రెడ్డి గారు. ఇక మరీ ముఖ్యంగా మరొకసారి గుర్తు చేస్తున్న మీడియా ద్వారా 5 ఏళ్ల కింద భారతీయ జనతా పార్టీ నాయకులు అరవింద్ గారు పసుపు రైతులకు బాండ్ పేపర్ రాశారు. 4 ఏళ్ళు ధర లేకుండే ఏదో మార్కెట్లో, ప్రపంచ మార్కెట్లో ఏమైందో ఈ సంవత్సరం కొంత ధర వచ్చింది. మద్దతు ధర ఇదివరకు ఫిక్స్ లేదు. వారికి పోటీగా అరవింద్ గారు పోటీగా వారి అంకుల్ జీవారెడ్డి గారు ఆ బాండ్ పేపర్ తీసుకుపోయి రామాలయంలో రామునికి ఇష్టమైన భక్తుడు హనుమంతుడి పాదాల చెంత పెట్టి, నేను చెప్తున్నా, ప్రతిజ్ఞ చేస్తున్నా, నేను విజ్ఞప్తి చేస్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే చేస్తా అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఓకే, ఇక్కడ ఆ భగవంతుని దయ, ఎందుకంటే ఇది కాదని తెలుసు కాబట్టి అందరు గుళ్ళలో పెట్టినో లేదో ఇక్కడ గుళ్ళ పెట్టేసరికి భగవంతుడు, రాముడు హనుమంతుడు వట్టలు కాదు, హనుమంతుడు అలా మా ఇంటి దేవుడు, మా నాన్న పేరు హనుమంతుడు, మా ఇంటి దేవుడు. వారు ఓడించారు, నన్ను గెలిపించారు. ప్రజలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కానీ ప్రజలు గెలిపించారు కాబట్టి ప్రజల పక్షాన ఇలా ప్రశ్నించాల్సిన సమయం నాకు వచ్చింది. ఇలా ప్రతిపక్షంలో ఉన్నాం. మేము కొన్ని చేయాలని చెప్పి ఓడగొట్టారు. కొన్ని చోట్ల కొన్ని తప్పులు చేసామని చెప్పి ఓడగొట్టారు. మేము ఓడిపోయాను. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం. ఖచ్చితంగా ప్రజల పక్షానికి ఇలా ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది, బాధ్యత ఉంది. నా బాధ్యతను నేను పూర్తి చేసుకుంటూ ఇవాళ నేను జీవన్రెడ్డి గారు ప్రశ్నిస్తున్నా. మరి మీరు భగవంతుని పాదాల చెంత పెట్టిన ఈ 6 గ్యారెంటీలు ఎందుకు పూర్తి చేయలేదు? మరి ఎన్నడూ చేస్తారో మరి మళ్ళీ వాళ్ళ హనుమంతుని జయంతి వారి విజయ యాత్రలో పాల్గొన్నట్టు కూడా చూసింది. మరి చూడాలి మరి ఎప్పుడు చేస్తారు. అట్లే అరవింద్ గారు ఇక వారు చెప్పారు. ఇక మొన్నే మీ ప్రెస్ మీట్లో మాట్లాడిన నిన్న వారి గురించి చాలాసార్లు చెప్పినాం. మరి ఇవన్నీ కూడా దయచేసి ప్రజలు గమనించాలి. ఎందుకంటే ఇవాళ రేపు ఏది మాట్లాడినా ఆడియో విజువల్ ఉంటుంది. ఆ గుళ్ళో మాట్లాడి ఫేస్బుక్లో జీవన్రెడ్డి గారే పెట్టింది, మామూలు తెచ్చేస్తే ఒక స్క్రీన్ ఉన్నది. ఈ పత్రికా మిత్రులు చాలామంది చూస్తుంటారు. మళ్ళొకసారి కూడా చూపెడతా అని చెప్పి ఆ స్క్రీన్ రెడీ పెట్టిన. ఒకసారి జీవన్రెడ్డి గారు ఆలయం దగ్గర ఆ విద్యానగర్ ఆలయంలో నిరంతరం ఉండే ఒక పెద్ద మనిషి పక్కనే ఉంచుకొని, ఇప్పుడు వారు చైర్మన్ మరి నాకు రిటైర్డ్ ఎంప్లాయీ, పెద్ద మనిషి, నాకు కూడా గౌరవం ఇవ్వాలంటే. అదేవిధంగా న్యాయవాది, మాజీ కౌన్సిలర్ కూడా ఉన్నారు. వారిని పక్కన పెట్టుకొని మాట్లాడిన మాటలు పాత్రికేయ మిత్రులు అది మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తే ఈరోజు మీరు రాబోయే శాశ్వత ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికార రాష్ట్రంలో చేపట్టబోయేటువంటి కార్యక్రమం ప్రజాధికార విశ్వాసం కలిగించాలనేటువంటి
వారి ఆశీస్సులతో నేను ఈరోజు ఈ ప్రమాణం చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీలను ఖచ్చితంగా ప్రభుత్వం వారిని అమలు చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాను. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పూర్తిగా సిద్ధమవుతారని మద్దతు చేస్తున్నాను. హిందువుల సాంప్రదాయాలకు అనుగుణంగా శుభదినం. ఆ రోజు కార్తీక పౌర్ణమి. ఆ డేట్ చూస్తే ఆ రోజు రాముడికి ఇష్టమైన భక్తుడు హనుమంతుడి పాదాల చెంత కొన్ని ఖైదాన్ని రాసి ప్రమాణపూర్వకంగా చెప్తున్నానని చెప్పి జీవన్ రెడ్డి గారు సీనియర్ మోస్ట్ నాయకులు, అందులో ఏమో అనుమానమే లేదు. ఏనాడు కూడా వారిని నేను అగౌరవపరచలే, గౌరవం చూస్తున్నా. నిన్న సాయారం ముఖ్యమంత్రి గారు కూడా మంత్రి అవుతారు, కేంద్ర మంత్రి అవుతారు అని చెప్పారు. ముఖ్యమంత్రి అవుతారు కావచ్చు. కానీ ఎంత పెద్దవాళ్ళైనా దేవుని దగ్గర ఇట్లాంటి అబద్ధాలు ఆడితే మరి ఎవరైనా ప్రశ్నించక తప్పదు. నేను చిన్న నాయకుడే కావచ్చు, జగిత్యాల ప్రజల ఆశీస్సులతో రెండవసారి గెలిచాను. ప్రజల పక్షాన నేను జీవన్ రెడ్డి గారిని దేవుడు ప్రశ్నించాడో తెలియదు, కానీ ప్రజల పక్షాన ప్రజాప్రతినిధిగా జగిత్యాల ప్రజలు గెలిపించిన శాసనసభ్యునిగా నేను జీవన్ రెడ్డి గారు ప్రశ్నిస్తా ఉన్నా. మీరు మీ అధిష్టానంతో మాట్లాడి 6 గ్యారెంటీల పైన మాట తప్పిర్రు. మరి ఇంతకింత ఎప్పుడు చేస్తారో ఏందో మరి మళ్ళీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసి ఓట్లు అడగాలి. ప్రజలు నేను ఈ సందర్భంలో కోరుతా ఉన్నా, మరి ఇలాంటి తప్పుడు వాగ్దానాలు చేసే వాళ్ళకు మరి ఓట్ల రూపంలో వారికి వ్యతిరేకంగా ఓటేసి భారతీయ జనతా పార్టీ వాళ్ళు అంతకుముందు అరవింద్ గారు కూడా అట్లే బాండ్ పేపర్ రాసి వారు అట్లే చేసారు. మరి వ్యతిరేకంగా ఓటేసి మా బీఆర్ఎస్ పార్టీ నాయకుడైన బాజిరెడ్డి గోవర్ధన్ గారు రైతు నాయకుడు మరి గెలిపించాల్సిందే కోరుతుంది.